సాయి కృష్ణను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి దారుణంగా కొట్టి చంపేసి శవాన్ని కూడా లేకుండా బూడిద చేసేశారు అని వింటుంటే వార్త అసలు మీకెలా ఉందో కానీ నాకంతా మొత్తం జలధరింపుగా ఉండడమే కాదు. అసలు ఏంట్రా బాబు! ఎక్కడున్నాం మనం? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అరే ఎంత దారుణమైతే మాత్రం తీసుకెళ్ళి కొట్టి చంపేసి బూడిద చేసేస్తారు. అటువంటి స్టేషన్ మీద హత్య కేసులు పెట్టినా కూడా ఇంకా ఆ శిక్ష కూడా తక్కువే. తమిళనాడులో వాళ్ళకి ఏ విధంగా అయితే కోర్టు ఉరిశిక్ష విధించాయో వీళ్ళు అంతకుమించి తక్కువేం చేశారు. వాళ్ళు తమిళనాడులో కొట్టి చంపేసి శవమన్నా ఇచ్చారే, ఇక్కడ అసలు శవాన్ని కూడా బూడిద చేశారంటున్నారు. కనీసం ఒక్క వైపు ప్రభుత్వం స్పందించట్లే, ఒక్క నాయకుడు స్పందించట్లే. ఏం మనుషులు వీళ్ళు అని చెప్పి అసలు దిక్కు తెలియట్లే. ఏంటిది కొట్టి చంపేసి బూడిద చేయడం ఏంటి? ఏంది ఇదంతా? మళ్ళీ కొన్ని పత్రికలు అనబడేవాళ్ళు, జర్నలిస్టులు అనబడేవాళ్ళు కడుపుకు అన్నం తింటారా, అశుద్ధం తిని బతుకుతారా మీరు? మీ బతుకులు జడ. ఏం తిని బతుకుతారా మీరు? ఏం పెడతారు? కొన్ని పార్టీలు కులాల చిచ్చు పెడుతూ ఉన్నాయి, కొందరు కుల చిచ్చు పెడుతూ ఉన్నారు, రౌడీ షీటర్లను వెనకేసుకొస్తున్నారు. ఎవడరా రౌడీ షీటర్ అయితే? రౌడీ షీటర్ అయితే కొట్టి చంపేసి బూడిద చేస్తారా? ఎవడరా హక్కిచ్చింది? చెప్పు తీసుకొని అన్నాలి ఎదవలను. ఒక మనిషిని చంపేసి బూడిద చేస్తే కనీసం మానవత్వం అనేది ఏమైపోయిందిరా? ఎవడిచ్చాడు హక్కు? అట్లా బూడిద చేసుకుంటూ పోతే అందరినీ బూడిద చేసుకుంటూ పోతారు కదా. ఇంకేం సిస్టమ్ పనిచేయక్కర్లేదు. న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి ఇంత జరుగుతుంటే? మీకు అన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్లే కావాలి. అవి కావాలనుకున్న ఫస్ట్ విచారణ అయితే సుమోటోగా తీసుకోండి. ఇప్పుడు 15 తేదీ విచారణ చేసి 29కి వాయిదా వేస్తాము. అరే ఎంత దుర్మార్గమయ్యా! మనిషిని కొట్టి చంపేసి బూడిద చేసేయడము. దాన్ని మళ్ళీ కులం చిచ్చు అంటారా? వాళ్ళ మేనమామలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు మీడియా సమావేశం పెట్టి నోట్లో మీ అశుద్ధాన్ని యాసిడ్ వేసి కడిగారు కదా, మీరు తినే అశుద్ధాన్ని. ఏ పార్టీతో సంబంధం ఉందో, ఎన్ని కేసులు ఉన్నాయో 13 కేసులు ఉంటే అన్నీ కొట్టేశారు. 2 కేసులు మాత్రం పెండింగ్లో ఉన్నాయి. ఆ కేసు విచారణకు పోతే విపరీతంగా కొడుతున్నారని చెప్పి విచారణకు పోవట్లే. చివరికి ఇప్పుడు కొట్టి చంపేసి బూడిద చేస్తారా? రండి నా కొడకల్లారా, బందర్ రోడ్లకు కూర్చొని నా కొడుకు సమాధానం చెబుతానే వాళ్ళ పిన్ని చెబుతుంది. అరే ఇంత మనిషి చనిపోయాడు, ఇది ప్రధానమైన చర్చ కావాలి. కొట్టి చంపేసి బూడిద చేశారంటున్నారు, ఇది ప్రధానమైన చర్చ కావాలి. ఇది ఇచ్చిపెట్టేసి కులాల మధ్య చిచ్చు ఎవడురా పెట్టేది? పెంట పూసి కొట్టాలి. చెప్పు తీసుకుని ఇట్లా మాట్లాడే వాళ్ళను పెంట పూసి కొట్టాలి. మనిషిని ఇంత ఈజీగా చంపేసి బూడిద చేసేస్తారా? అది కానీ వ్యవస్థలో నిజమా అబద్ధమా? మరేం ఖండించకుండా ఎందుకున్నారు? డీజీపీ మీడియా సమావేశం పెట్టాలి. హోమ్ మినిస్టర్ ఎక్కడికి పోయారు? ఎందుకు ఈ హోమ్ మినిస్టర్, డీజీపీలు, ఈ పోలీస్ వ్యవస్థలు దేనికోసం? కొట్టాం ఇష్టరీతన అరెస్టులు చేసి, ఇష్టరీతన కేసులు పెంచి, ఇష్టరీతన శిక్షించి, చివరికి చంపేసి చివరికి బూడిదలు చేస్తున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వామి? అందరూ చూస్తూ ఉండిపోవాలి అట్లనే. దేవుడికి ఏ పరిస్థితి వచ్చినా కూడా ఏమీ నోరు తెరిచి మాట్లాడొద్దు. ఏమన్యాయమయ్యా ఇది? ఎంత అన్యాయమయ్యా ఇది?